పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఏదైతే రావడం జరిగిందో స్పీకర్ గారికి, దానిపై ఇవాళ స్పీకర్ గారు మరి తీర్పు వెలువరింప చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నా అభిప్రాయం తెలపాలని చెప్పని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. సరే, ఎవరమైనా స్పీకర్ గారి తీర్పును గౌరవించాల్సిందే. స్పీకర్ గారు ఏదైతే ఉన్నదో, జగిత్యాల ఎమ్మెల్యే గారు ఏదైతే పార్టీ ఫిరాయింపు చేసినట్టు ఆరోపణలు రావడం జరిగిందో, చేయబడినట్టు దానికి తగు ఆధారాలు లేవు. ఆయన అఫిడవిట్ ప్రమాణ పత్రంలో పేర్కొన్నట్టు ఈజ్ కంటిన్యూయింగ్ ఇన్ బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ, కాబట్టి వచ్చిన ఆరోపణలు డ్రాప్ చేస్తున్నట్టు వారు పేర్కొన్నట్టు గమనించింది. సరే, ఎమ్మెల్యే గారు కూడా ఏదైతుందో ఆయన, నేను పత్రికలు ఇవాళ ఉదయం ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీలను కొనసాగుతున్నా, నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పినట్టు కూడా నేను గమనించింది. సంతోషం నాయన. ఇప్పటికైనా ఏదైతుందో నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకు గుర్తొచ్చినావు. ఇప్పటికైనా నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకు గుర్తొచ్చినావు. ఇప్పటికైనా ఒక క్రమశిక్షణ గల పార్టీ నాయకుడిగా రాజ్యాంగ నిబంధనల మేరకు ఎవరమైనా కానీ చట్టసభకి ఎంపికైనటువంటి ఒక ప్రజాప్రతినిధులు మన బాధ్యతలు నిర్వర్తించాలి, మనం కొనసాగాలి. ఎవరమైనా కానీ ఆ విధంగా కాకుండా నేను టీఆర్ఎస్ పార్టీ సభ్యుడినే అంటే నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పుడు నీ సంసారం నువ్వు చక్కగా చేసుకో అని చెప్పాలంటే, ఆయన సంసారం ఆయన చక్కగా చేసుకోకుండా నా సంసారంలో ఎందుకు చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నావా? నువ్వు బుద్ధిగల్ల ఇల్లాలుగా ఏదైతున్నదో, బుద్ధిగల్ల ఇల్లాలుగా స్పీకర్ గారు తీర్పు వచ్చినాకనైనా నీ సంసారం నువ్వు చక్కగా చేసుకో. నా సంసారంలో ఎందుకు చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నాను? కాంట్రాక్ట్లు అభివృద్ధి అంటే పక్కింటోడి కన్నం వేయటమానే? కాంట్రాక్ట్లు అభివృద్ధి అంటే పక్కింటోడి కన్నం వేయటమానే? నువ్వు దాదాపు 20 మాసాలు అవుతుంది ఆ ముఖ్యమంత్రి గారితో కలిసి నేను ప్రయాణం చేస్తున్నా, అభివృద్ధి కొరకు పాటుపడుతున్నా అని చెప్పని పేర్కొనబట్టి ఒక్కటి చెప్పవే నువ్వు. ఈ 20 మాసాలలో నేను జగిత్యాల శాసన నియోజకవర్గాన్ని ఇంకో ప్రత్యేకంగా ఈ అభివృద్ధి నేను చేసిన అని చెప్పి ఒక్కటి, నాట్ సింగల్. ఈ మధ్యలో కరీంనగర్ రోడ్డు నుండి గొల్లపల్లి వరకు ఏదైతే అప్పుడు ఆర్ఎన్బి మంత్రిగా దీన్ని టేక్ ఓవర్ చేసి ఇది 2 సైడ్స్ రోడ్ చేసినాం. గొల్లపల్లికి వెళ్ళి ఏదైతుందో ధర్మపురి రోడ్డు వరకు ఒక సైడే చేసినాం. అంటే చెప్తున్నాను, అది మళ్ళీ ఏదైతుందో రేపు ఈ బైపాస్ ఇంకా దీని వినియోగం ఈ టౌన్ 50 రోడ్డుగా భారం తగ్గాలంటే ఈ రోడ్డు ఇంప్రూవ్ కావాలని చెప్పని సెంట్రల్ రోడ్ ఫండ్ కింద 14 కోట్లకు అంచనాలతో ప్రతిపాదించిన ట్యాక్స్ కమ్ ఇన్ ది ప్రెస్. అంటే ఇవన్నీ ఎస్టిమేట్స్ ఉన్నాయి, ప్రభుత్వ దగ్గర ఉన్నాయి. సెంట్రల్ రోడ్ ఫండ్ కింద ఏదైతుందో మన జగిత్యాల నియోజకవర్గానికి ప్రత్యేకంగా నిధులు పొందే విధంగా ఏదైతుందో ప్రతిపాదించిన, ఇట్ వాజ్ బిఫోర్ పార్లమెంట్ ఎలక్షన్, బిఫోర్ 14 కోట్లు 15 కోట్లు. రాజీవ్ గాంధీ విగ్రహం కాడికి వెళ్ళి గొల్లపల్లి రోడ్డు నుండి కరీంనగర్ రోడ్డు. మరి 20 ఏళ్ళు కదా, 20 మాసాలకి వెళితే నన్ను పక్కకు నువ్వే కదా రాజ్యం చేసేది. 20 మాసాలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు పోరాటం చేసిన కార్యకర్తలు మమ్మల్ని అందరూ పక్కకు నూకి నువ్వే కదా రాజ్యం చేసేది. నిజమా అబద్ధమే?
మీకు ఎవరి బిల్లు రావాలా నా అనుమతితోనే వస్తుంది. ప్రభుత్వ అధికార యంత్రాంగం తన కనుసన్నల్లో ఉన్నది. ఇదేనా ప్రజాస్వామ్యంలో ఒక ప్రతినిధి చట్టసభకి ఎంపిక అయ్యేటువంటి ఒక నాయకుడు చెప్పేది, కోరుకునేది? మేము చేసిన 4 దశాబ్దాలకు వెళ్ళి ప్రజా జీవితంలో కొనసాగుతున్నా. బట్ ఐ నెవర్ డిడ్ లైక్ దిస్. నాకు తెలియదు ఎట్లా చేయాలి. దశాబ్ద కాలం పోరాటం తదుపరి ఏదైతుందో అప్పుడు 10 ఏళ్ళు టీడీపీతో పోరాటం చేసినాం, మళ్ళీ 10 ఏళ్ళు టీఆర్ఎస్లో పోరాటం చేసినాం. ఈ హావర్ రోడ్ ఏదైతుందో ఆనాడు 1994 జస్ట్ ఎన్నికల కన్నా ముందు ఏదైతుందో అప్పుడు ఉన్నటువంటి ఒక నిబంధనలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ 60 ఫీట్లకు ఉండేనే. దానికి అనుగుణంగా 60 ఫీట్ల విస్తరణ ఒప్పించి చెప్పించింది. అందరూ అన్న ఎన్నికల ముందు ఎందుకు పెట్టుకుంటున్నావు అని. నేను ఎస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యత చట్టసభ ఎంపికైనటువంటిది. ఐ కోట్ ఇట్. ఇప్పుడు మొన్న 10 ఏళ్ళ టీఆర్ఎస్ రాజ్యం వచ్చి ప్రభుత్వం వచ్చి 10 ఏళ్ళు నువ్వే రాజ్యం చేసినావు కదనే. ఎవరు ఎమ్మెల్యే అయినా కానీ మా సంజయ్ అని ఇక్కడ ఎమ్మెల్యే అని చెప్పని అధికారికంగా ప్రకటింప చేసుకున్నావు కదనే. ప్రజలచే ఎన్నిక కాబడ్డటువంటి ఎంపిక కాబడ్డ ఎమ్మెల్యే ఎవరైనా కానీ మా పరంగా ప్రభుత్వ పరంగా మీకు ఏమున్నా కానీ మా సంజయ్ అని చెప్పని అధికారికంగా ప్రకటింప చేసుకున్నావు కదనే. అది మొదటి 5 సంవత్సరాలు సరే. తర్వాత నా దృష్టం లేదు, ప్రజలు నీకే డైరెక్టే ఇండైరెక్ట్ తవ్వేందుకు, ఈ ఇండైరెక్ట్ తవ్వేందుకు అని చెప్పి డైరెక్ట్ ఇచ్చారు. ఆ 10 ఏళ్ళు అయింది, మళ్ళీ ఏమన్నా మళ్ళీ అదే కథనే. అరే ఇట్స్ ఇప్పుడు అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఎవరైనా చేయాలని అంటున్నా. పట్టణ మున్సిపాలిటీ పారదర్శకంగా పాలన కొనసాగాలి. వీళ్ళ నిధులు అనేది ఏదైతుందో కేంద్రంకి వెళ్ళి వస్తాయి, రాష్ట్రంకి వెళ్ళి వస్తాయి, కొన్ని ప్రత్యక్షంగా వస్తాయి, కొన్ని పరోక్షంగా వస్తాయి. ఇట్స్ ద రైట్ ఆఫ్ ది సిటిజన్, ఇట్స్ ద రైట్ ఆఫ్ ది సిటిజన్. కానీ ఏదైతుందో పారదర్శకంగా పనిచేయాలి. కౌన్సిల్ ఎంపిక అయ్యేటువంటి వాడు ఎవరైనా పారదర్శకంగా పనిచేయాలి. ఇప్పుడు జగిత్యాల మున్సిపాలిటీ ఇంత అవినీతి మూటగట్టి 16 మంది కమిషనర్లు మార్పించి 8 మందికి చీల్పాలు చేసి మళ్ళీ నువ్వు ప్రతిపాదించిన నాకు కౌన్సిలర్గా మద్దతు తెలపాలని అడిగితే ఎట్లనే? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో విద్యా అభివృద్ధి కొరకు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయాలనేటువంటి యొక్క కార్యక్రమాన్ని రూపొందించారు. అందులో భాగంగా వీఆర్ గెట్టింగ్ అనే ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. ఇట్స్ ఏ యూనిఫామ్ పాలసీ, ఇట్స్ ఏ యూనిఫామ్ పాలసీ. ఇప్పుడు ఆనాడు గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి జిల్లా కేంద్రం ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలి, ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలి. ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తే దానికి అనుబంధంగా ఏదైతే ఉన్నదో ప్రభుత్వ ఆసుపత్రిని, వీళ్ళ క్రిటికల్ కేర్ యూనిట్, భవిష్యత్తులో ట్రామా సెంటర్, అంత పూర్వం ఏదైతే మధుయాషి గారు ఎంపీ ఉండగా మదర్ అండ్ చైల్డ్ కేర్ వచ్చింది. అప్పుడు ఇట్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ, ఇట్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ. మెడికల్ కాలేజ్ దానికి అనుబంధంగా ఏదైతున్నదో ప్రభుత్వ ఆసుపత్రి 500-600 బెడ్లతో ఏదైతుందో నెలకొల్పుకొని క్రిటికల్ కేర్ యూనిట్, ఆల్ సూపర్ స్పెషాలిటీ వింగ్స్ ఏర్పాటు చేయడం అందులో భాగం. ఇది అది ఇవాళ కొనసాగుతున్నది. దశల వారీగా ఏదైతుందో అది కొనసాగుతుంది అమలు. నాకు ఇప్పటికి గుర్తుందన్న, ది ఓల్డ్ మీడియా ఫ్రెండ్స్ దే నో. ఒకప్పుడు జగిత్యాలలో ఏదైతుందో బ్లడ్ బ్యాంక్ లేకుండానే, మీకు అందరికి గుర్తు. ఇట్ వాజ్ 2004 ఆ ప్రాంతం వరకు ఏదైతుందో 4-5 వరకు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ లేకుండా, రక్త నిధి సేకరణ కేంద్రం లేకుండా కేవలం ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల పైన ఆధారపడి ఉండే పరిస్థితి జగిత్యాల. అప్పుడు రోటరీ క్లబ్ వాళ్ళు ఏదైతున్నదో రోటరీ క్లబ్
వాళ్ళు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని చెప్పని ఒక సోషల్ ఆర్గనైజేషన్ నిధుల సేకరణ కొరకు అప్పుడు ఇక్కడ ఇది ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఒక సమ్ స్పెషల్ ఇన్వైటీని తీసుకొచ్చి ఇక్కడ గ్రౌండ్లో ఏర్పాటు చేద్దాం ప్రయత్నం చేసి, నాకు స్టిల్ ఐ రిమెంబర్, కాదు సమ్ సినిమా ఫీల్డ్కి అనుబంధంగా ఉన్న వాళ్ళని ఎవరిని తీసుకొచ్చి చేద్దామని చెప్పి చేసిండ్రు. అప్పుడు ఆ టికెట్స్ కూడా ఏదైతే ఉన్నదో రెవెన్యూ శాఖతోని పోలీస్ శాఖతో విక్రయాలు చేశారు. రెవెన్యూ శాఖతో పోలీస్ శాఖతో విక్రయాలు చేశారు. అనుకోకుంటే ఏదైతే ఉందో అది ఆ వర్షం కార్యక్రమం మూలంగానో సమ్ థింగ్ అది ఏదో సక్రమంగా జరిగినట్టు నాకు గుర్తులేదు. బట్ యాజ్ అన్ లెజిస్లేటర్ ఆన్ దుడ్డే వీళ్ళు ఏ రోటరీ క్లబ్ వాళ్ళు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ రక్త నిధి సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావించి తలంచిండ్రో, నేనేదో అన్నాడు రెడ్ క్రాస్ సొసైటీ ఫర్ విచ్ గవర్నర్ ఈస్ ది ప్రెసిడెంట్. స్పీకర్ గారు చెప్పింది ఇగన బుద్ధిగా ఉండు, ఇంకా కూడా ఏదైతుందో ఇదే దొంగ బుద్ధి ఎందుకే, పక్కింటోడి కన్నం వేసే బుద్ధి. వీళ్ళ గత మున్సిపాలిటీ ఏ విధంగా ఏదైతుందో అవినీతి ఆరోపణలతోని అవకతవకలతోని ఎంత అప్రతిష్ట పాలైందో మీకు అందరికీ ఎరకనే. అవినీతి ఆరోపణలతోని అవకతవకలతో ఏదైతే ఎంత అప్రతిష్ట పాలైందే. 16 మంది మున్సిపల్ కమిషన్ మారుతారే 5 ఏళ్ళల్లో, 5 సంవత్సరాలలో 16 మంది మున్సిపల్ కమిషన్ మారేట మున్సిపాలిటీ ఇంకెక్కడ ఉండగలుగుతుందో ఊహిస్తారే. 8 మంది జైలుకు పోయినరు. ఏసీబీ రైట్స్, విజిలెన్స్ ఇవన్నీ ఆయన అనుమతులు జరిగినాయి. అంటే ఏ విధంగా ఎంత పారదర్శకంగా కొనసాగుతుందని నీ పాలన జరిగింది. వాళ్ళు అటువంటి పాలన కొరకే కోరుతున్నావు నువ్వు. మేము మార్పు కోరుతున్నాం. ఆనాటి అవినీతికి అవకతవకలకు బాధ్యులైనటువంటి ఒక కౌన్సిలర్స్ ఎవరైనా కానీ దయచేసి గమనించండి అంటూ నేను. ఎవరో ఒకరిద్దరు బుద్ధివంతులు ఉండొచ్చు, నేను లేరని చెప్పిన అన్న. ఐ డోంట్ బ్లేమ్ ఆల్ ది కౌన్సిలర్స్. పాలకులు పాలన మీద ఆధిపత్యం ఎవరు చేసిన వాళ్ళు బాధ్యులే. పాలన మీద ఎవరు ఆధిపత్యం చేసిన వాళ్ళు బాధ్యులు. అంటే మున్సిపల్ పాలన అంతా శాసనసభ్యుడి కనసన్నల్లో మెదలాలని చెప్పని భావించింది ఆయన. అంటే మున్సిపాలిటీ ఏదైతుందో పాలన ఎమ్మెల్యే గారి కనుసన్నల్లో మెదలాలి. సరే, ఒక్కసారి చైర్మన్ ఎలక్ట్ అవుతే వాళ్ళ ఎమ్మెల్యే బాధ్యత, సీనియర్ మా బాధ్యత, వాళ్ళకు స్వేచ్ఛ ఉండాలి స్థానిక సంస్థల్లో. నా కాలంలో కూడా భట్టి గారు చేసిండ్రు, గిరి నాగభూషణ గారు చేసిండ్రు, అమ్మాయి విజయలక్ష్మి చేసింది. మనకి 20 మాసాలుగా వచ్చిందే. ఆ 50 రోడ్ ఏమంటే ఊ అంటే 50 రోడ్డు, ఊ అంటే 50, అది అయిందో నాకు తెలియదు 50 రోడ్డు. మరి 20 మాసాలు వచ్చింది ఎందుకు చేయలేకపోయినావే నువ్వు? అదే ముఖ్యమంత్రి గారితో చెప్పేది ఇస్తుందో, నేను 60 కోట్ల ఏదో ప్రత్యేక నిధి నేను ఇటు ఖర్చు పెట్టుకుంటా అని చెప్పాను, అటు పెడితే అయిపోతుంది కదనే. పోయి 60 కోట్లుగా ఎల్ఎల్ గార్డెన్ కలిసి గుట్టరాజుతో పెట్టు అని చెప్పాలంటే అగో జీవన్ రెడ్డి అన్నట్టు నేను పెడతానా? నేను నీది నువ్వెవరు, నేను ఎవరిని? ఇవాళ ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తదుపరి రాజీవ్ గాంధీ విగ్రహం కాడికి వెళ్ళి ఇవాళ మేము అంతకుముందు 3 మాసాలు ఎన్ఓరిజిఎస్ 10 కోట్లు, స్పెషల్ డెవలప్మెంట్ 10 కోట్లు, అమ్మ ఆదర్శ పాఠశాల 10 కోట్లు, 30 కోట్లు 3 నెలల్లో ఏదైతుందో మేము మంజూరు తెచ్చుకున్నామే. మా కార్యకర్తలు పనులు చేసిండే, మా మహిళా సంఘాలు పనిచేసినాయి మొదటి 3 మాసాలు. తర్వాత నువ్వు వచ్చేది అవుతుందో 20 మాసాలల్లా మా కాంగ్రెస్ కార్యకర్తల తినేగాడి పల్లెం ఎత్తుకుపోయినట్టు ఏదైతుందో, మామూలు చేయవలసి ఎన్నోరు చేసే పనులను ఏదైతుందో మళ్ళీ అదే బీఆర్ఎస్ కార్యకర్తలకు అప్పచెప్పి మా నోటికాడు బుక్ ఎత్తగొట్టినట్టు, మా కార్యకర్తల నోటికాడు బుక్ ఎత్తగొట్టినట్టు ఇదే ఆయన నువ్వు చేసేది. వీళ్ళ ఆనాడు ఏదైతుందో జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ బీసీ మహిళల రిజర్వ్ కాబట్టది.
జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ బీసీ మహిళలకు రిజర్వ్ కాబట్టి సరే ఆ అమ్మాయి ఆమె మానసిక వేదన మరి ఈ ఎమ్మెల్యే గారి ఒత్తిళ్ళు ఆమె స్వేచ్ఛగా పని చేయలేకపోవటం ఏదో రాజీనామా చేసిన అన్నదే సరే కారణాలు ఏవైనప్పటికీ ఆమె రాజీనామా చేసినప్పుడు ఇట్ మస్ట్ బి ఫిల్డ్ బై అనదర్ బీసీ ఉమెన్ ఎవరి కోసం అయితే కిడ్నాప్ చేయబడదో వాళ్ళతో భర్తీ అవుతుందా లేకుంటే ఎవరుంటే వాళ్ళు రాజ్యం చేస్తారా నేను చెప్పేది వరకు కూడా చట్టంలో ఉన్న చిన్న లొసుగును ఆసరా చేసుకొని చట్టంలో చిన్న లొసుగు ఆసరా చేసుకొని దయాకర్ రావు గారు ఏదైతుందో నీ సమకాలికుడే అలాంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు గారు జగిత్యాల్ రూరల్ మండల్ సంబంధించి జగిత్యాల్ రూరల్ మండల్ సంబంధించి అప్పటి ఎంపీపీ ఏదైతుందో కోవిడ్లో సేవలు అందిస్తూ పాప చనిపోయిండే జగిత్యాల్ రూరల్ మండల్ ప్రెసిడెంట్ గీతా కార్మికుడు అంటే గీతా కార్మికుడే అవునే గీతా కార్మికుడే చట్టంలో చిన్న లొసుగు పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు గారు అయితే నీ సమకాలికుడే కదనే ఆయన సీనియర్ ఎమ్మెల్యే కావచ్చు కానీ ఇద్దరు బంధువులు అవుతారో కారో నాకు తెలియదు కానీ ఇలా పట్టణాభివృద్ధి మంత్రి కేటీఆర్ గారు ఏది ఇస్తుందో ఆయన నీ తోటి ఎమ్మెల్యే చిన్న లోసుగు కౌన్సిలర్ కానీ వెకెంట్ ఎంపీటీసీ కానీ ఏదో భర్తీ చేస్తేనే కానీ అధ్యక్ష ఎన్నిక కాకూడదని ఏదో నిబంధన ఉన్నది అది ఆ ఖాళీ భర్తీ అనేది వదిలేసి చేస్తే అయిపోతుంది అది బీసీల కోసం కేటాయింపు చేయబడ్డది బీసీ మహిళలు కేటాయింపు చేయబడ్డది ఇదేనా నీకు ఉన్న బలహీన వర్గాల పట్ల నీ యొక్క అభిమానం లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్